హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్లో యాటిట్యూడ్ అంబివాలెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాటిట్యూడ్ అంబివాలెన్స్ అంటే ఏంటంటే, బై డెఫినిషన్ ఇట్ ఈస్ ది కాన్ఫ్లిక్టింగ్ ఎఫెక్టివ్ అండ్ కాగ్నిటివ్ కాంపోనెంట్స్ దట్ ఈస్ హ్యావింగ్ ఎ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీలింగ్స్ ఎట్ ఎ టైమ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ సిచ్యువేషన్ ఆర్ ఎ పర్సన్. సో దీంట్లో ఏమవుద్దంటే, లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన క్యాబ్ మోడల్ ఆర్ ది ఏబిసి మోడల్లో కాగ్నిటివ్ ఇంకా ఎఫెక్టివ్ కాంపోనెంట్స్ రెండు కాన్ఫ్లిక్ట్లో ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, బోత్ పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఓల్డ్ మ్యాన్ ఒక విలేజ్లో ఉంటారు. ఆయన ఇంట్లో ఒక పెద్ద మ్యాంగో చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టుకు ఉండే హిస్టరీ ఏంటంటే, ఆయన చిన్నప్పుడు ఆ చెట్టుని నాటారు. సో అది ఈయనతో పాటే పెరిగింది. సో హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్ విత్ ద ట్రీ. అండ్ సమ్మర్ అయితే చాలామంది పిల్లలు వచ్చి మ్యాంగోస్ తెంపుకుని తింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ని చూసి ఈయన ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. కానీ రెయినీ సీజన్లో ప్రాబ్లం ఏంటంటే, ఆ చెట్టు బాగా స్టామ్ అది వస్తే ఆ కొమ్మలు పడి ఆయన రూఫ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆటంలో ప్రాబ్లం ఏంటంటే, లీవ్స్ అన్నీ పడినప్పుడు అక్కడ తన చుట్టూరు ఉన్న డ్రైన్లన్నీ లీవ్స్తో నిండిపోవడం వల్ల ఈయనకి చాలా క్లీనింగ్ పని ఉంటుంది అనమాట దాంట్లో. అయితే వీళ్ళ సన్ ఒకరోజు ఈయన దగ్గరికి వస్తారు. వచ్చి అడుగుతారు, ఇంకా చెట్ని కొట్టేయచ్చు కదా, దానివల్ల చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది కదా అని. అయితే ఏమవుద్ది, ఈయన ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఏం చెప్తుందంటే, ఈ ఫీల్స్ నాస్టాలజిక్, ఎమోషనల్గా దాంతో కనెక్షన్ ఉంది, సో కొట్టేయకూడదు అనిపిస్తుంది. సెకండ్, కాగ్నిటివ్ కాంపోనెంట్ ఏం చెప్తుందంటే, ట్రీ కెన్ బి డేంజరస్, అది రూఫ్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఐ థింక్ మనం దాన్ని కొట్టేయాలి. సో దీనివల్ల ఏంటి, ఎఫెక్టివ్ కాంపోనెంట్ వల్ల ఆయనకి పాజిటివ్ ఫీలింగ్ ఉంది, కాగ్నిటివ్ కాంపోనెంట్ వల్ల ఆయనకి నెగిటివ్ ఫీలింగ్ ఉంది. సో బిహేవియర్, దట్ ఈస్ యాక్షన్ ఆఫ్ కట్టింగ్ ద ట్రీ చేయలేకపోతున్నారు ఆయన. అంటే ఏం డెసిషన్ తీసుకోవాలి అన్నది ఆయనకు అర్థం కావట్లేదు. దిస్ ఇస్ యాటిట్యూడ్ అంబివాలెన్స్. సో మనం మహాత్మా గాంధీ గారిది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం యాటిట్యూడ్ అంబివాలెన్స్ గురించి. దీంట్లో ఏంటంటే, హీ హ్యాడ్ యాటిట్యూడ్ అంబివాలెన్స్ విత్ రెస్పెక్ట్ టు మోడర్న్ టెక్నాలజీ. మోడర్న్ టెక్నాలజీ మీద ఆయనకున్న ఒపీనియన్లో ఆయనకి యాటిట్యూడ్ అంబివాలెన్స్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఏం చెప్పేది అంటే, మషీన్స్ ఎక్కువ వాడడం వల్ల చాలామంది వర్కర్స్కి లైవ్లీహుడ్ పోతుంది, వాళ్ళ జాబ్ పోతుంది, దానివల్ల వాళ్ళు పవర్టీలోకి వెళ్ళిపోతున్నారు. సో దిస్ ఈస్ డీహ్యూమనైజింగ్ అండ్ ఎథికల్ కాదు అని ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. దానికన్నా సెల్ఫ్ రిలయన్స్ ఉంటే, మనుషులే పనిచేస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని ఈయన అనుకునేవాళ్ళు. ఆయన కాగ్నిటివ్ కాంపోనెంట్ ఏం చెప్పేది, ఓకే జాబ్స్ పోతున్నాయి కానీ మోడర్న్ టెక్నాలజీ వల్ల లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఈయన ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఏమో మోడర్న్ టెక్నాలజీ ఉండకపోతే బాగుండేదేమో అనిపిస్తుంది. కాగ్నిటివ్ ఏం చెప్తుంది, అది ఉండడం వల్లే చాలామంది ప్రాణాలని సేవ్ చేయగలుగుతున్నాం అనిపిస్తుంది. సో ఆయన బిహేవియర్లో ఏం చేశారంటే, హీ హాస్ టేకెన్ అ మిడిల్ పాత్. దీంట్లో ఏంటి, హీ హాస్ చూజన్ టు అప్రిషియేట్ ది అప్రాప్రియేట్ టెక్నాలజీ. అన్ని టెక్నాలజీస్ కాదు, ఏవైతే రూరల్ ఎకానమీకి హెల్ప్ చేస్తాయో ఆ టెక్నాలజీస్ని మాత్రమే ఇంకల్కేట్ చేసుకోవాలి. లైక్ ద వీవింగ్ మషీన్స్, ఇలాంటివి ఇంకల్కేట్ చేసుకుంటే రూరల్ ఎకానమీ అర్బన్కి మైగ్రేట్ అవ్వాల్సిన అవసరం ఉండదు, వాళ్ళ రూరల్ ఏరియాస్లోనే ఉంటూ వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్గా మారచ్చు అన్నది ఈయన ఐడియా అనమాట. సో ఈయనకి ఎప్పుడైతే యాటిట్యూడ్ అంబివాలెన్స్ వచ్చిందో, హీ హ్యాస్ టేకెన్ అ మిడిల్ పాత్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సొల్యూషన్. ఆ స్టోరీలో ఓల్డ్ మ్యాన్ కుడ్ నాట్ టేక్ ఎనీ డెసిషన్, బట్ ఇన్ దిస్ మహాత్మా గాంధీ హ్యాస్ టేకెన్ అ డెసిషన్ ఆఫ్ మిడిల్ పాత్. సో యాటిట్యూడ్ అంబివాలెన్స్కి ఒక్కొక్కసారి సొల్యూషన్స్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ బిలీవ్. ఒకవేళ ఎఫెక్టివ్ కాంపోనెంట్ని ఎక్కువగా బిలీవ్ చేస్తే ద డెసిషన్ వుడ్ బి బేస్డ్ ఆన్ దిస్. కాగ్నిటివ్ కాంపోనెంట్ని ఎక్కువ బిలీవ్ చేస్తే ద డెసిషన్ వుడ్ బి based on cognitive feelings. So functions of the attitude. అసలు functions of attitude అంటే ఏంటి, దీని యాటిట్యూడ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఆర్ ది బెనిఫిట్స్. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, అడాప్టేషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే, మన యాటిట్యూడ్ మనకి ఒక క్లారిటీ వస్తుంది, మనకేం కావాలి, మనకేం ఇష్టము. దాని తర్వాత
ఎన్వైర్న్మెంట్ నుంచి చేంజ్కి ఏదైనా ప్రెషర్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియనిజం గురించి మాట్లాడుకుందాం. ఒక కోర్ వెజిటేరియన్ ఒక సిటీకి వెళ్ళారు, అక్కడ నాన్ వెజ్ ఫుడ్ తప్ప ఇంకేం దొరకట్లేదు. సో హీ ఈజ్ నౌ ఫోర్స్డ్ టు ఈట్ నాన్ వెజ్ ఫుడ్. సో దానికి తనకి ఆల్రెడీ తెలిసింది ఏంటి, హీ హ్యాస్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది వెజిటేరియనిజం, నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది నాన్ వెజ్. ఇప్పుడు నాన్ వెజ్ని తను అడాప్ట్ చేసుకోవాలి, అంటే తన యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవాలి, సో దట్ హీ కెన్ సస్టైన్ దేర్. సో ఈ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, ఈ అడాప్టేషన్ చేసుకోవాలన్న క్లారిటీని యాటిట్యూడ్ ఇస్తుంది. అలాగే ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ చేయాలంటే ఒక విలేజ్ని ఏం చేయాలి, ఫస్ట్ ఓపెన్ డెఫెకేషన్ని సొసైటల్గా డిసప్రూవల్ చేయించాలి. అప్పుడు ఎప్పుడైతే అది సొసైటల్గా డిసప్రూవ్ అవుతుందో అప్పుడు పీపుల్స్ యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది అనమాట. సో అడాప్షన్కి యాటిట్యూడ్ హెల్ప్ చేస్తుంది. సెకండ్, నాలెడ్జ్ గెయినింగ్కి కూడా యాటిట్యూడ్ హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అసలు నాలెడ్జ్ అంటే ఏంటి, ఫ్యాక్ట్స్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఈ మూడు కలిస్తే మనకి నాలెడ్జ్. ఫ్యాక్ట్స్ అన్నవి యూనివర్సల్, కానీ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్ సబ్జెక్టివ్. నీకు ఎలా అర్థం అవుద్దో నువ్వు ప్రపంచాన్ని అలా చూస్తావు, ఆర్ ఒక విషయాన్ని అలా చూస్తావు. సో ఇట్ ఈస్ మోర్ సబ్జెక్టివ్. దాని తర్వాత ఏంటంటే అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఒకళ్ళ యాటిట్యూడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1857 రివోల్ట్ ఉంది. బ్రిటిష్ యాటిట్యూడ్ ఏంటి, యాంటీ నేషనలిజం. వాళ్ళ వాల్యూ కూడా యాంటీ నేషనలిజం, కొలోనియలిజంకి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో 1857ని బ్రిటిషర్స్ రివోల్ట్లో చూశారు. బట్ మన ఇండియన్స్కి వీర్ సావర్కర్, ఆయనకి నేషనలిజం మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. సో ఆయన 1857 రివోల్ట్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో చూశారు. సో డిపెండింగ్ అపాన్ యువర్ యాటిట్యూడ్ యువర్ నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఫార్మ్డ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీడియం ఆఫ్ వాల్యూ ఎక్స్ప్రెషన్. మనం వాల్యూ అంటే ఏమనుకున్నాం, ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, ఆ బిలీఫ్ సిస్టమ్కి ఒక ఎమోషన్ యాడ్ అయినప్పుడు అది వాల్యూ అవుతుంది. వాల్యూ యాటిట్యూడ్ ఎప్పుడు అవుతుంది, ఆ వాల్యూ మీ ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో టాప్లో ఉందనుకో అది పాజిటివ్ యాటిట్యూడ్ అవుద్ది. అంటే మనం ఇంటిగ్రిటీ ఇస్ అవర్ హైయెస్ట్ వాల్యూ అని ఫిక్స్ అయితే ఇంటిగ్రిటీ మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. అలాగే స్టీలింగ్ ఇస్ రాంగ్, అది లాస్ట్లో ఉంటుంది, ఆర్ లీస్ట్ అసలు ఉండకపోవచ్చు కూడా. అలాంటి వాటి మీద మనకి నెగటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ స్టీలింగ్ ఆర్ కిల్లింగ్ అదర్ పర్సన్, ఇలాంటివి. సో హై ప్రయారిటీ ఉంటే అది పాజిటివ్ యాటిట్యూడ్ అవుద్ది, లెస్ ప్రయారిటీ ఆర్ నో ప్రయారిటీ ఉంటే అది నెగటివ్ యాటిట్యూడ్ అవ్వచ్చు. నౌ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ మీడియం ఆఫ్ వాల్యూ ఎక్స్ప్రెషన్ ఇస్ రెయిన్ఫోర్స్మెంట్ ఆఫ్ అవర్ వాల్యూస్. మనం ఏ వాల్యూస్ అయితే నమ్ముతామో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మన యాటిట్యూడ్ మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మన వాల్యూస్ చేంజ్ అవ్వాలి అని మనకు అనిపించినప్పుడు, ఎస్పెషల్లీ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ ప్రెషర్, అలాంటప్పుడు కూడా రీడిఫైనింగ్ ఆఫ్ వాల్యూస్ మనకి మన యాటిట్యూడ్ని షోకేస్ చేసినప్పుడు మనకు వచ్చే ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ బట్టి మనం మన వాల్యూస్ని కూడా రీడిఫైన్ చేస్తాం. ఫర్ సపోజ్ హెల్త్ ఈజ్ యువర్ హైయెస్ట్ వాల్యూ, అంటే హెల్త్కి హై ప్రయారిటీ ఇస్తే స్మోకింగ్ వైపు నీ యాటిట్యూడ్ నెగిటివ్గా ఉంటుంది, బికాస్ యూ నో స్మోకింగ్ వుడ్ ఎఫెక్ట్ యువర్ హెల్త్. సో స్మోకింగ్ వైపు నీ యాటిట్యూడ్ నెగిటివ్గా ఉంటుంది. అండ్ ఆల్సో యూ విల్ ప్రొఫెస్ యువర్ సెల్ఫ్ యాజ్ నాన్ స్మోకర్ ప్రౌడ్లీ. నువ్వు ఎవరైనా స్మోక్ చేస్తుంటే చెయ్యొద్దు అని చెప్పి ప్రౌడ్గా నీ వాల్యూని ఎక్స్ప్రెస్ చేస్తావు బికాస్ ఆఫ్ యువర్ నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ స్మోకింగ్. నెక్స్ట్ ఫంక్షన్ ఇస్ ఈగో డిఫెన్సివ్ ఫంక్షన్. ఈగో అంటే సెల్ఫ్ ఇక్కడ. సో ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ సెల్ఫ్ సైకలాజికల్గా నీకంటూ ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా నీ యాటిట్యూడ్ హెల్ప్ చేస్తుంది. ఎలా, బేసిక్గా మనకంటూ కొన్ని ఒపీనియన్స్, పర్స్పెక్టివ్స్ ఉంటాయి, అవి మన యాటిట్యూడ్ని డిఫైన్ చేస్తాయి. అయితే యాటిట్యూడ్ స్ట్రాంగ్గా ఉంటే మన వాల్యూ సిస్టమ్ని ఈజీగా అందరూ బ్రేక్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫ్రమ్ అన్ ఎగ్జామ్ అండ్ ఒక పబ్లిక్ ఆఫీస్లో పనిచేస్తున్నావు. నువ్వు వెళ్ళిన ఫస్ట్ టైం నీకు అర్థం అవుద్ది చుట్టూ ఉన్న వాళ్ళందరూ కరప్షన్ చేస్తారు అని. ఒకవేళ టువర్డ్స్ కరప్షన్ నీ యాటిట్యూడ్ నెగిటివ్గా ఉంటే నువ్వు ఆ వాల్యూని సస్టైన్ చేసి యూ విల్ నాట్ గెట్ కరప్టెడ్. నువ్వు కరప్షన్ చేయడం మానేసి ఇంకొకళ్ళకి ఆదర్శంగా ఉంటావు అనమాట. సో నీ యాటిట్యూడ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి యూ హ్యావ్ సస్టైన్డ్ యువర్ వాల్యూ సిస్టమ్ లైక్ ఇంటిగ్రిటీ, ఆనెస్టీ. ఇవన్నీ యూజువల్గా ఎన్వైర్న్మెంట్ ఫోర్స్ చేసి
నిన్ను నెగిటివ్ పర్సన్లోకి మార్చే ఛాన్సెస్ ఉన్న వాల్యూస్ అనమాట. సో వీటిల్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే మనకి స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఫిఫ్త్ వన్ ఇస్ హ్యూరిస్టిక్ డెసిషన్స్. అంటే ఇమీడియట్గా డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చిన ఆర్ ఈజీగా అసెస్మెంట్ చేయడానికి యాటిట్యూడ్ హెల్ప్ చేస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ప్రిన్సిపల్ స్కూల్లో ఆయనకు ఒక లెటర్ వచ్చింది. ఏంటి, ఇమీడియట్గా డిబేట్కి, స్టేట్ లెవెల్ డిబేట్కి స్టూడెంట్స్ని మీ స్కూల్ నుంచి పంపించండి, ఐ వాంట్ ద నేమ్స్ ఇన్ అవర్ అన్నారు అనుకో. 1 అవర్లో డెసిషన్ తీసుకోవడానికి మనకి ఎలాగో అర్థం కాలేదు, బికాస్ యూ కాంట్ కీప్ ఏ కాంపిటీషన్ నవ్ అండ్ పిక్ 2 people. సో ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడానికి ఆయన ఏం చేస్తారంటే టాపర్స్ ఆఫ్ ది క్లాస్ని సెలెక్ట్ చేసి పంపించేస్తారు. ఆయన యాటిట్యూడ్ టువర్డ్స్ ది టాపర్స్ ఏంటి, దే కెన్ డూ గుడ్ డిబేట్. అంటే ఆయన ఏం నమ్మారు అంటే ఒకవేళ టాపర్స్ అయితే వాళ్ళు డిబేట్ బాగా చేయగలరు. ఆయన యాటిట్యూడ్ అలా ఉందన్నారు, పాజిటివ్ టువర్డ్స్ ది టాపర్స్. సో హ్యూరిస్టిక్, ఇమీడియట్ డెసిషన్స్ తీసుకోవడానికి నీ యాటిట్యూడ్ హెల్ప్ చేస్తుంది. ది లాస్ట్ ఫంక్షన్ ఆఫ్ యాటిట్యూడ్ ఇస్ కన్వర్షన్ ఆఫ్ నెగటివిటీ ఇంటూ పాజిటివిటీ. బేసిక్గా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్స్ ఆర్ యాక్చువల్లీ నెగటివ్ సిచ్యువేషన్స్. దాంట్లో సీయింగ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ ఇస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఫ్రమ్ యువర్ సైడ్. అంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా పాజిటివిటీని అబ్జార్బ్ చేసుకోవాలి అంటే మనకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. సో అదే ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్రో చంద్రయాన్ 2 పార్షియల్గా ఫెయిల్ అయినప్పుడు ఇట్ హ్యాస్ సీన్ ఎ ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ లాంచ్ చంద్రయాన్ 3 విచ్ బికేమ్ సక్సెస్ఫుల్. సో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే, ఈ నెగిటివిటీని దాటాలి అంటే వీ షుడ్ హ్యావ్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్. దట్స్ ది ఫంక్షన్ ఆఫ్ యాటిట్యూడ్ ఇన్ దిస్. అలాగే ఎడిసన్ హ్యాస్ ఫెయిల్డ్ 1000 times అని చెప్తారు కదా. సో హిస్ 1000 prototypes were wrong. But the interesting part is he has understood how 1000 times it may fail. అప్పుడు ఆయన నెక్స్ట్ టైం సక్సెస్ఫుల్ అయ్యారు. హీ హ్యాడ్ పాజిటివ్ యాటిట్యూడ్. సో దానివల్ల ఏమైంది, ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఆయన ఆగకుండా నెక్స్ట్ ప్రయత్నించడానికి అది హెల్ప్ చేసింది. సో ఫంక్షన్స్ ఆఫ్ యాటిట్యూడ్ ఇవి. థ్యాంక్ యూ.